రైట్. మనతో పాటు ఇప్పుడు తులా ఉమ ఉన్నారు. బీఆర్ఎస్ మహిళా నేత. ఒకసారి అడిగి తెలుసుకుందాము. మేడం చెప్పండి. ఇప్పుడు కవితకు బెయిల్ ఇవ్వడం బీఆర్ఎస్ నేతలకు సంతోషకర విషయమే. కానీ దీనిపైన కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేస్తుంది. తాజాగా బండి సంజయ్ గూడంగా విమర్శలు చేస్తున్నారు ట్విట్టర్‌లో. దీనిపైన అసలు బండి సంజయ్ విమర్శలు చేయడంలో ఏమన్నా అర్థం ఉందా? అది ఒక రాజకీయ నాయకుడు మాట్లాడే మాటలేనా అసలు? ఆయన ప్రభుత్వం అంటే అప్పుడు అక్కడ వాదించినటువంటి అడ్వకేటు మోడీ గారు నియమించినటువంటి వ్యక్తి. మోడీ గారి హయాంలోనే అక్కడ పనిచేసినటువంటి వ్యక్తి. ఆయనకు ఏ పార్టీతో సంబంధం లేదు. జడ్జి. జడ్జి గూడా పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఉంటారా? అంటే అంటే బీజేపీ నాయకులు ఏమనుకుంటుర్రంటే, కవిత అనేటువంటి వ్యక్తి ఒక మంచి వాయిస్ ఉన్నటువంటి వ్యక్తి. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసినటువంటి వ్యక్తి. తనకంటూ ఒక ప్రత్యేకత ఉంది. అప్పుడు పార్లమెంటు సభ్యురాలుగా గూడా ఒక బలమైనటువంటి వాయిస్ ఇనిపించినటువంటి వ్యక్తి. ఆమెను అడ్డం పెట్టుకొని తెలంగాణ రాష్ట్రంలో పొలిటికల్‌గా లబ్ధి పొందాలనుకున్నారు. రాజకీయ లబ్ధి పొందాలే. ఏదో ఒక రకంగా తప్పుడు కేసులు ఇరికిచ్చి ఆమెను లోపలికి పంపించి ఇక్కడ బ్లాక్‌మెయిల్ రాజకీయాలు చేయాలనేది కుట్రపూరితంగా చేసిర్రు. ఆ కుట్రపూరితంగా చేసినటువంటి దాన్ని తిప్పికొట్టారు. అది తప్పు అనేది నిరూపణ అయింది. జడ్జి తప్పుపట్టినటువంటి పరిస్థితి ఉండే. ఒక మహిళను గిన్ని రోజులుగా ఎట్లా జైల్లో పెడతారు? ఎందుకు బెయిల్ ఇయ్యకూడదనేది ఆయననే బలంగా చెప్పినటువంటిది. కాబట్టి అంటే వాళ్ళు అనుకున్నది, వాళ్ళు ఊహించిన దానికి భిన్నంగా ఇక్కడ న్యాయము, ధర్మము అనేది నిలబడ్డది అనేది ఏ తేలిపోయింది. కాబట్టి దాన్ని జీర్ణించుకోలేక బండి సంజయ్ అట్లా మాట్లాడుతున్నాడే తప్ప, నువ్వు అంటే నీ అవగాహన ఎంతుంది? ఒక కేంద్ర మంత్రి, హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి సుప్రీంకోర్టునే తప్పుపట్టేటువంటి స్థాయిలో నువ్వు ఉన్నావని అంటే ఆయన అవగాహన ఎంతుంది? ఆయన జ్ఞానం ఉన్నదా? జ్ఞానం లేదా? ఆయన ఎట్లాంటి వ్యక్తి అన్నది యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా, దేశ ప్రజలందరూ కూడా గమనించుకోవాల్సినటువంటి విషయం. అంటే ఇదే అదనుగా ఇదే క్రమంలో కాంగ్రెస్ నేతలు గూడంగా పలు విమర్శలు చేస్తున్నారు. అంటే కవితను రాజకీయాల కోసం వాడుకున్నారు. ఇప్పుడు కాంప్రమైజ్ అయ్యి ఒక డీల్ ప్రకారమే అని. అంటే ముఖ్యంగా ఇక్కడ కాంగ్రెసు, అటు బీజేపీ 2 కలిసి బీఆర్ఎస్‌ని టార్గెట్ చేయడంలో ఉన్న ఆంతర్యం ఏమనుకుంటున్నారు? మీ అందరికి కూడా తెలుసు. బీఆర్ఎస్, టీఆర్ఎస్ పార్టీ అనేది ఒక ఉద్యమ పార్టీ. తెలంగాణ రాష్ట్రానికి బీఆర్ఎస్ పార్టీకి ఒక పేగుబంధం ఉంది. ఎందుకు అనంటే తెలంగాణ రావాలి, తెలంగాణ తెచ్చుకోవాలనే దానికోసమే, తెలంగాణ కోసమే పుట్టినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఆ బీఆర్ఎస్ పార్టీ 10 ఏండ్లు తెలంగాణ తెచ్చుకునేంత వరకు కూడా మడమే తిప్పని పోరాటం చేసిర్రు. కేసీఆర్ గారు కొట్లాడిర్రు. తెలంగాణ ప్రజలందరి సహకారంతో తెలంగాణ తెచ్చుకున్నాం. తెచ్చుకున్నటువంటి తెలంగాణను 10 సంవత్సరాలు బ్రహ్మాండంగా పరిపాలించిర్రు. తెలంగాణ రాష్ట్రం ఎక్కడో ఉన్నటువంటి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకొచ్చి బ్రహ్మాండంగా అభివృద్ధి చేసి ఇవాళ 29 రాష్ట్రాలలో తెలంగాణ రాష్ట్రము ఒక ప్రత్యేకత చాటినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ ఒక బలమైనటువంటి పార్టీ ఏది అని అంటే బీఆర్ఎస్. ఆ బీఆర్ఎస్ పార్టీ అనేది అడ్డు తొలగించుకోవాలి, ప్రాంతీయ పార్టీలను లేకుండా చేయాలి. ఆ, ఇక్కడ ఇక్కడ మేము స్థిరపడాలనే పద్ధతిలో కాంగ్రెస్ పార్టీలు ఇద్దరికి కూడా ప్రధాన శత్రువు ఎవరంటే ఈ బలమైనటువంటి బీఆర్ఎస్ పార్టీ శత్రువు అయిపోయింది. కాబట్టి ఎట్లా చేసి ఇవాళ వీళ్ళు బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ తోటి పొత్తానంటారు, కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ తోటి. అంటే ఇవాళ తెలంగాణ కోసం 2001 నుంచి కొట్లాడి పోరాడి తెలంగాణ తెచ్చి 10 ఏళ్ళు పరిపాలించినటువంటి బీఆర్ఎస్నే నువ్వు అటు వాళ్ళతోటి పోతురు, వీళ్ళతోటి అంటే తప్పుడు ప్రచారం చేసుడు. తప్పుడు అంటే తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా వీళ్ళు మాట్లాడుతున్నారు అనేది నేను భావిస్తున్నాను. వాళ్ళు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా రేపు నిలబడేది బీఆర్ఎస్ పార్టీ. తెలంగాణ బాగు కోసం, తెలంగాణ ప్రజల పక్షాన, తెలంగాణ ప్రజల కష్ట సుఖాలు తెలిసినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. అది కేసీఆర్ గారు. కాబట్టి కేసీఆర్ గారు ఉంటేనే ఈ రాష్ట్రం అనేది బాగుపడుతుందని ఇప్పటికే కాంగ్రెసు 5 నెలల పరిపాలనలో ఎన్ని రకాల ఇబ్బందులు పడుతున్నారో, కరెంటుకు పోతుంది, నీళ్లు చక్కగా లేవు, పెన్షన్స్ వస్తలేవు, వాళ్ళు ఇస్తామన్నటువంటి హామీలలో ఏది కూడా నెరవేరుస్తలేరు. కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్న మాటలకి చేతలకి సంబంధం లేదు. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. కాబట్టి రేపు రాబో రోజులలో ఖచ్చితంగా
బీఆర్ఎస్ పార్టీకే ఉంటుంది. కేసీఆర్ గారి ఇలాంటి నాయకుడే ఉండాలి అనేది వాళ్ళ ప్రజలు కూడా కోరుకుంటున్నారు. కాబట్టి అందులో భాగంగానే ఇవాళ కేసీ ఏది కవిత గారు కూడా బయటకు రాబోతున్నారు. ఆ కవిత గారు బయటకు, ఎందుకంటే ఒక ధైర్యవంతురాలు ఆమె, మంచి ధైర్యంగా ఉన్నది. ఆమె కడిగిన ముత్యంలాగా నేను బయటకు వస్తానని అప్పుడు చెప్పిండ్రు. కడిగిన ముత్యంలాగా నేను బయటకు వస్తున్నారు. ఖచ్చితంగా ఆమె ఆరోగ్య సమస్యలు ఏదున్నా కూడా అవన్నిటిని కూడా అధిగమించి త్వరలో మళ్ళీ తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం పనిచేస్తారు అని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఆమె బయటకు రావడాన్ని స్వాగతిస్తూ నేను ఒక మహిళగా సంతోషపడుతున్నాను.